ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆటోకాడ్లో కమాండ్స్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. నేను ఆటోకాడ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఆటోకాడ్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ సపోజ్ మనం ఇప్పుడు లైన్ కమాండ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ కమాండ్ దగ్గర ఎల్ అని టైప్ చేస్తే ఇక్కడ ఏమడుగుతుంది? స్పెసిఫై ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేసాం. ఎంత డిస్టెన్స్? సపోజ్ నేను 25 ఇస్తున్నాను. ఇటువైపు వర్టికల్గా ఒక 10. నెక్స్ట్ అగైన్ ఈ డైరెక్షన్లో నెక్స్ట్ ఎండ్, లేదంటే సి అని టైప్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. నేను సి అని టైప్ చేశాను, క్లోజ్. ఇది ఒక రెక్టాంగులర్ షేప్లో డ్రా అయింది. ఇట్లానే లైన్ కమాండ్ని ఉపయోగించి డిఫరెంట్ డ్రాయింగ్స్ మనం స్క్వేర్గా కూడా ఫామ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ యాంగిల్స్లో కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఏ యాంగిల్, ఎంత యాంగిల్? సపోజ్ 45 డిగ్రీస్ అనమాట. ఇది ఇటు ఎంత డిగ్రీ? సపోజ్ 45. ఇక్కడ కనపడుతుంది కదా, డిగ్రీ అనేది మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా మన ఇష్టం వచ్చిన యాంగిల్లో లైన్స్ డ్రా చేసుకోవచ్చు. అలానే ఇక్కడ నెక్స్ట్ కమాండ్, ఇక్కడ ఎక్స్ లైన్ అని ఉంది, కన్స్ట్రక్షన్ లైన్ చూస్తున్నారు కదా. ఈ విధంగా కన్స్ట్రక్షన్ లైన్స్ని ఈ కమాండ్ ఉపయోగించి మనం ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. చూశారు కదా, ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, పాలీలైన్. పాలీలైన్ ఉపయోగించి కూడా ఈ విధంగా మనం లైన్స్ని డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ పాలిగాన్. ఇక్కడ ఆటోకాడ్లో ఇక్కడ చూపిస్తుంది చూసారా, పాలిగాన్ ఎంటర్ నెంబర్ ఆర్ సైడ్స్
4 సైడ్స్ డిఫరెంట్ మనం సపోజ్ ఒక 6 అని పెట్టాం అనుకోండి, 6 క్లిక్ చేసి నెక్స్ట్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, మనం ఓకే ఎంటర్. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ సపోజ్ 25 ఇచ్చాం అనుకోండి, ఇది ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఓకే, జూమ్ జెడ్ అండ్ ప్రెస్ ఎంటర్. ఇది జూమ్ ఎక్స్టెండ్ అనే కమాండ్ ద్వారా మనం స్క్రీన్లో మనకి ఎంతవరకు అయితే స్క్రీన్ కనబడుతుందో అంతవరకు ఇది ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా రెక్టాంగిల్లో ఇక్కడ ఏరియా, డైమెన్షన్స్, రొటేషన్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. మనం సపోజ్ ఒక 50 ఇచ్చామనుకోండి, 50 దీని డైమెన్షన్ చెక్ చేస్తే చూసారు కదా 39.2650. మనం సుమారుగా గీసింది డైమెన్షన్స్ ఇలా వస్తున్నాయి. అలా కాకుండా మనం పర్టికులర్ డైమెన్షన్, ఇప్పుడు డిఫాల్ట్గా ఇక్కడ 10 ఉంది, మనం ఒక 50 కానీ 25 కానీ 25 ఇస్తున్నాం అనుకోండి. నెక్స్ట్ స్పెసిఫై విడ్త్ ఫర్ రెక్టాంగిల్స్ 25. ఏరియా, డైమెన్షన్స్, రొటేషన్ అక్కర్లేదు అనుకుంటే ఎంటర్ కొట్టాలి. ఓకే, లెంగ్త్ ఒక 50 ఇచ్చాము, చూసారు కదా. ఇప్పుడు ఇది డైమెన్షన్ ఒకసారి చెక్ చేసుకుంటే 50. ఓకే, ఈ విధంగా మనకు నచ్చిన డైమెన్షన్స్ ప్రకారం మనం రెక్టాంగిల్ని గీసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్క్ కమాండ్, ఇక్కడ ఆర్క్ని లేదంటే కమాండ్ వేర్లో ఆర్క్ అని కూడా టైప్ చేయవచ్చు, ఎంటర్. ఇక్కడ స్పెసిఫై స్టార్ట్ పాయింట్ ఆఫ్ ఆర్క్ అని అడుగుతుంది, సెంటర్ ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా 78 degrees 70 25 ఇలా డిగ్రీ కనపడుతుంది. ఇక్కడ స్పెసిఫై సెకండ్ పాయింట్ ఆఫ్ ఆర్క్ అని అడుగుతుంది, మనం సెకండ్ పాయింట్ సుమారుగా ఇక్కడ ఇస్తున్నాం. ఎండ్ పాయింట్ మన ఇష్టం, మీకు ఆర్క్ అనేది ఏ విధంగా కావాలంటే ఆ విధమైన షేప్ వచ్చిన తర్వాత మనం ఎండ్ చేసుకోవచ్చు. ఓకే,
ఈ విధంగా వీటి గురించి, ఈ కమాండ్స్ గురించి ఇంకా వివరంగా రాబోయే వీడియోస్లో మీకు నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.